ఆలయాలు మూసి ఉన్నప్పుడు దైవ దర్శనానికి అంటే ఆలయాలు మూసినప్పుడు దైవ దర్శనానికి వెళ్ళటానికి ఉండదనుకోండి. అయితే ఆలయాలు మూసి ఉన్నప్పుడు దేవుడికి దండం పెట్టుకోవచ్చా? అంటే ఎక్కడి నుంచో వచ్చారు. చాలా దూరం నుంచి వచ్చారు. అయ్యో! 11:30కి దాకా ఉంటుందే మాకు తెలీదే 12 వరకు ఉంటుంది అనుకున్నామే మేము. చాలా దూరం నుంచి వచ్చాము ఈ గుడికి అనుకుంటారు. అలాంటప్పుడు దేవుడా నన్ను క్షమించు అని మొట్టమొదటగా అనుకొని, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఉపచారాలు చేసి ఇంట్లో అయినా కానీ పంచోపచారాలు కానీ షోడశోపచారాలు కానీ పూజ చేసిన తర్వాత ఏం చేస్తాం, నివేదన చేసిన తర్వాత మంగళహారతి ప్రదక్షిణ నమస్కారాలు అయిన తర్వాత విశ్రాంతి ఇస్తే తలుపులు మూసేస్తాం కదా దేవుడివి. అలాగే ఆలయాల్లో ఉన్నటువంటి దైవానికి కూడాను కొంత విశ్రాంతి అనేటటువంటిది ఉండాలి కదా. అంటే పొద్దున్నుంచి ఎన్ని అప్లికేషన్లు తీసుకొని ఉంటారు చెప్పండి. స్వామికి పొద్దున 6 గంటల నుంచి 11:30 వరకు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, నాకు ఈ పని చేసి పెట్టు, నాకు ఈ పని చేసావయ్యా, నీ కృతజ్ఞతలయ్యా అంటే చెయ్యమని చెప్పేవాళ్ళు, చేసినందుకు థ్యాంక్స్ చెప్పేవాళ్ళు. అనేక మంది అనేక రకాలైనటువంటి కోరికలతో వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. కోరిక లేకుండా మామూలుగా వెళ్ళి దండం పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ కూడాను పరీక్షిస్తూ ఉన్నాడు కదా స్వామి. కాసేపు మన దగ్గర విశ్రాంతి తీసుకొని ఇంకో చోటకి వెళ్తాడు కదా మరి స్వామి. అందుకుగాను కాసేపు విశ్రాంతి ఇవ్వటానికని తలుపులు వేస్తారనమాట. అయితే స్వామికి విశ్రాంతి ఏమిటండి అంటే, స్వామికి విశ్రాంతి ఏమి ఉండదు. ఆయన పేరు చెప్పుకొని మనం కూడా విశ్రాంతి తీసుకుంటున్నాం అంతే, అంతకంటే ఏమీ లేదు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ తలుపులు మూసినప్పుడు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చినప్పుడు మటుకు స్వామిని ఆ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని మనసులో ధ్యానించుకొని, స్వామి సమయం అయిపోయింది నేను చూసుకోలేదు, క్షమించండి, మీకు ఇక్కడ నుంచే మీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పి నమస్కారం చేయాలి.